వర్క్ పవర్ ఎనర్జీలో కొలిజన్ అనే లెసన్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు ఇదొక పాత్. దీని మీద 2 బాడీలున్నాయి. ఇదొక కార్, 2 కార్లు అనుకున్నాం. ఇది ఈ డైరెక్షన్‌లో ఎళ్తుంది. ఇది ఈ డైరెక్షన్‌లో ఎళ్తుంది. ఇప్పుడు దీని యొక్క మాస్ m1. ఇది వెళ్తున్న స్పీడు u1. ఓకే. ఇది వెళ్తున్న మాస్ m2. ఇది వెళ్తున్న స్పీడు u2. ఓకేనా. ఇది ఇప్పుడు తర్వాత ఎట్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం అంటే ఏదో పర్టిక్యులర్ టైంలో, ఎట్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం ఏదో ఒకానొక టైంలో, ఎట్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం ఒక టైంలో ఈ 2 ఢీకొన్నాయి. అంటే ఈ 2 గుద్దుకున్నాయి ఇట్లా. ఇది మాస్ m1, ఇది మాస్ m2. ఇలా గుద్దుకున్నాయి. గుద్దుకున్న తర్వాత ఇది ఆఫ్టర్ కొలిజన్. గుద్దుకున్న తర్వాత ఆ 2 ఇలా వెళ్తున్నాయి. ఆ 2 సపరేట్ అయిపోయి ఇదే అంటే ఇది బిఫోర్ కొలిజన్ గుద్దుకోక ముందు ఇది గుద్దుకున్న తర్వాత గుద్దుకున్న తర్వాత ఈ 2 ముందు ఎలా ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయో అదే డైరెక్షన్లో వెళ్ళినాయి అనుకో. అంటే ఈ ముందు ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయో ఈ 2 కూడా అదే డైరెక్షన్లో వెళ్తున్నాయి. అప్పుడు దీని యొక్క మాస్ m1, దీని యొక్క మాస్ m2 అవి మారవు. కానీ గుద్దుకున్న తర్వాత వెలాసిటీలు మారుతాయి. ఇది u1 u2 అయితే ఇది v1 v2. ఎక్కడైనా రాసుకోవచ్చు. u1 ఎక్కడైనా రాసుకోవచ్చు, ఇక్కడైనా రాసుకోవచ్చు. v1 ఎక్కడైనా రాసుకోవచ్చు, ఎక్కడైనా రాసేసుకోవచ్చు. నేను ప్లేస్ అక్కడ ఉందని చెప్పి రాసేసాను. ఓకేనా. ఇది u1 u2, ఇది v1 v2 వెలాసిటీతో మూవ్ అవుతుంది. అంటే స్పీడ్ వెలాసిటీ అంటే. ఓకేనా. దీన్ని మనం 1 డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ అంటారు. 1 డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. ఇప్పుడు చెప్పింది మొత్తం మ్యాటర్ లాగా రాసేసేయాలి. ఇప్పుడు మనం దాన్ని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం అంటే మూమెంటం బిఫోర్ కొలిజన్. మూమెంటం బిఫోర్ కొలిజన్ ఈక్వల్ టు మూమెంటం ఆఫ్టర్ కొలిజన్. ఓకేనా. మూమెంటం బిఫోర్ కొలిజన్ అంటే m1 u1 అంటే మూమెంటం అంటే ఫార్ములా m మాస్ ఇంటూ వెలాసిటీ. కాబట్టి బిఫోర్ కొలిజన్లో m1 u1 ప్లస్ m2 u2 2 ఉన్నాయి కదా ఆబ్జెక్టులు, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి m1 u1 ప్లస్ m2 u2 ఈక్వల్ టు ఆఫ్టర్ కొలిజన్ మూమెంటం. ఆఫ్టర్ కొలిజన్ m1 v1 అయితే v1 ప్లస్ m2 v2. ఇక్కడ నేను m1లో m2లో ఒక చోట తెచ్చేస్తున్నాను. m1లో ఒక చోట m1 u1 ఇది అటు సైడ్ వెళ్తే మైనస్ m1 v1 అయితే. ఇప్పుడు m2 u2 అటు పంపిస్తున్నా. అటు పంపిస్తాను. ఫస్ట్ ఇది రాసు m2 v2 ప్లస్ m2 u2 అటు సైడ్ వెళ్తే మైనస్ m2 u2 అయితే. ఇక్కడ m1ని కామన్ తెస్తున్నా. అప్పుడు u1 మైనస్ v1 అయితే. ఇక్కడ m2ని కామన్ తెస్తున్నా. అప్పుడు v2 మైనస్ u2 అయితే. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఓకే. ఇప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ బిఫోర్ కొలిజన్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్టర్ కొలిజన్. ఓకే.
కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? ఆఫ్ ఎంవి స్క్వేర్. కాబట్టి నేను ఇట్లా ఆఫ్ m1u1 స్క్వేర్ అంటే బిఫోర్ కొలిజన్ కాబట్టి ప్లస్ ఆఫ్ m2u2 స్క్వేర్. ఓకే, 2 ఆబ్జెక్టులు ఉన్నాయి ఇక్కడ మనకి, అందుకని ప్లస్ చేసా. ఆఫ్టర్ కొలిజన్ ఆఫ్ m1 ఇక్కడ v1 అయిపోయింది, అది v1 స్క్వేర్ ప్లస్ ఆఫ్ m2 v2 స్క్వేర్. ఇప్పుడు నేను ఆఫ్ కామన్ తీస్తున్నా దీంట్లో, ఇక్కడ నేను ఆఫ్ కామన్ తీస్తున్నా. m1u1 స్క్వేర్ ప్లస్ m2u2 స్క్వేర్ వచ్చేసేది. ఇక్కడ కూడా ఆఫ్ కామన్ తీస్తున్నా. m1v1 స్క్వేర్ ప్లస్ m2v2 స్క్వేర్ వచ్చింది. ఆఫ్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు నేను అవి రాసేస్తున్నా. m1u1 స్క్వేర్ ప్లస్ m2u2 స్క్వేర్ ఈక్వల్ టు m1v1 స్క్వేర్ ప్లస్ m2v2 స్క్వేర్. ఇప్పుడు m1లో m2లో చోట తెచ్చేస్తున్నా. దీన్ని అటు పంపిస్తున్నా, దీన్ని ఇటు పంపిస్తున్నా. ఇప్పుడు m1u1 స్క్వేర్ మైనస్ m1v1 స్క్వేర్ ఈక్వల్ టు దీన్ని పంపిస్తున్నా కాబట్టి ప్లస్ m2u2 అని అటు సైడ్ వెళ్తే మైనస్ m2u2 స్క్వేర్ అయింది. m2v2 స్క్వేర్ మైనస్ m2u2 స్క్వేర్. ఓకే, దీంట్లో నేను m1ని కామన్ తీస్తున్నా. అప్పుడు మనకి u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ వచ్చింది. ఇక నేను m2ని కామన్ తీస్తున్నా. అప్పుడు v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్ వచ్చింది. దీన్ని నేను సెకండ్ ఈక్వేషన్ అనుకున్నా. ఓకేనా, ఫస్ట్ ఇది తీసుకున్నా, తర్వాత ఇది తీసుకున్నా. దీని ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. మనకి ఈ 2 ఈక్వేషన్లు ద్వారానే ఒకటి వచ్చింది, దాని ద్వారానే మొత్తం అయిపోద్ది ఈజీగా. ఇప్పుడు మనం సెకండ్ ఈక్వేషన్ బై ఫస్ట్ ఈక్వేషన్ చేస్తున్నాం. అంటే సెకండ్ ఈక్వేషన్ బై ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏంటిది? m1u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ బై ఫస్ట్ ఈక్వేషన్లో m1 ఇంటూ u1 మైనస్ v1 ఈక్వల్ టు m1 v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్ బై అది m2 v2 మైనస్ u2. అంటే సెకండ్ ఈక్వేషన్ బై ఫస్ట్ ఈక్వేషన్ అంటే ఇదే చేశాను నేను. ఇది సెకండ్ ఈక్వేషన్, ఇది ఫస్ట్ ఈక్వేషన్. అంటే m1u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ బై m1 ఇంటూ u1 మైనస్ v1 అదే చేసా. m1u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ బై m1u1 మైనస్ v1. ఇక్కడ మనకి సెకండ్ ఈక్వేషన్ బై ఫస్ట్ ఈక్వేషన్ కాబట్టి m2 ఇంటూ v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్ బై m2 ఇంటూ v2 మైనస్ u2. అదే రాసే ఇక్కడ నేను m2 v2 స్క్వేర్ మధ్యలో ఈక్వల్ టు సింపుల్ ఉంది ఇక్కడ m1 క్యాన్సిల్ అయిపోతే m2 క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ బై u1 మైనస్ v1. ఇక్కడ కూడా v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్ బై v2 మైనస్ u2. ఇక్కడ నేను ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్లో ఉంది. అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫామ్లో రాసుకోవచ్చు. అంటే u1 ప్లస్ v1 ఇంటూ u1 మైనస్ v1 బై u1 మైనస్ v1. ఇది మనకి ఈ ఫామ్లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. అంటే అది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇది దాన్ని ఈ ఫామ్లో u1 ప్లస్ v1 ఇంటూ u1 మైనస్ v1 అని రాశాను. ఇది కూడా నేను అలానే ఫామ్లో ఉంది కాబట్టి v2 ప్లస్ u2 ఇంటూ v2 మైనస్ u2 బై v2 మైనస్ u2 అని రాశాను. ఇక్కడ u1 మైనస్ v1 క్యాన్సిల్ అయిపోతాయి. v2 మైనస్ u2 క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు u1 ప్లస్ v1 ఈక్వల్ టు v2 ప్లస్ u2 వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు యూలు వివిలో ఒక చోట తెచ్చేసుకోవాలి. ఇలా ఉంచేసినా పర్వాలేదు, మనం తెచ్చుకోవాలి అట్లా. u2 అటు సైడ్ వెళ్తే మైనస్ u2 అయితే అప్పుడు v1 అటు సైడ్ వెళ్తే మైనస్ v1 అయ్యేది. అంటే యూలు వివిలు ఒక చోట తెచ్చేసుకున్నా.
ఇది మనకి థర్డ్ ఈక్వేషన్. ఓకేనా? ఇక్కడ వరకు రాస్తే మనకి ఒక క్వశ్చన్ 4 మార్క్స్ వస్తాయి. ఇక్కడ వరకు రాస్తే ఇంకా కొంచెం ఉంది, అది కూడా రాసేస్తే ఇక మనకి 8 మార్క్స్ ఖచ్చితంగా పడతాయి. అదొక్కటి రాస్తే 8 మార్క్స్. ఓకేనా? 2/1 చేసా, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది. M1 క్యాన్సిల్ చేసా, M2 క్యాన్సిల్ చేసేసా. 2/1 ఎలా చేయాలంటే M2/M1 కాబట్టి దీని M1U1² మైనస్ V1² బై M1 ఇంటూ U1 మైనస్ V1, M2V2² మైనస్ U2² బై M2 ఇంటూ V2 మైనస్ U2. ఓకేనా? అలానే చేసా. M1 క్యాన్సిల్ అయిపోయి M2 క్యాన్సిల్ అయిపోయినాయి. ఇది వచ్చేసింది, ఇది వచ్చేసింది. ఇప్పుడు U1² మైనస్ V1²ని U1 ప్లస్ V1 ఇంటూ U1 మైనస్ V1గా రాసి దీన్ని కూడా అలానే రాసా. డినామినేటర్లోనే అది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది రాసేస్తాం. ఇప్పుడు యూయూలు వివిలు ఒక చోట తెచ్చేసుకున్నాం. ఓకేనా? యూయూలు వివిలు ఒక చోట తెచ్చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ఇది 4 మార్క్స్ ఇక్కడ వరకు. ఇప్పుడు మనం 8 మార్క్స్ రావాలంటే మనం ఏం చేయాలంటే ఈ V1 వాల్యూలు ఈ V2 వాల్యూ కనుక్కోవాలి మనం. ఓకేనా? ఈ V1 వాల్యూలు V2 వాల్యూలు కనుక్కోవాలి. ఇప్పుడు మనం 8 మార్క్స్ రావాలంటే V1 వాల్యూ V2 వాల్యూ కనుక్కోవాలి. కాబట్టి నేనేం చేస్తున్నా, ఫస్ట్ ఏం కనుక్కుందాం? V1 వాల్యూ కనుక్కుందాం, V1 వాల్యూ కనుక్కుందాం. ఫస్ట్ ఈ రెండిట్లో ఏదో ఒకటి కనుక్కుందాం. ఫస్ట్ నేను V2 కనుక్కుందాం, ఏదో V1 కనుక్కుందాం అనుకుంటున్నా. ఇప్పుడు V1 కనుక్కోవాలంటే ఫస్ట్ నేను ఓకే ఏం లేదు, V2ని ఇక్కడ ఉంచేసాను నేను, మైనస్ V1 అక్కడ పంపించేస్తున్నా. ఇప్పుడు U1 మైనస్ U2 ప్లస్ ఈ V1 ఇది మైనస్ V1 అటు సైడ్ అయితే ప్లస్ V1 అయితే ఈక్వల్ టు V2. అంటే ఇది V2 వచ్చేసింది. అంటే నేను V2 రాసా ఇక్కడ. నాకు V2 కావాలి కాబట్టి V2 ఇక్కడ ఉంచేసి ఈ V1 అటు పంపించేసాను నేను. ఫస్ట్ V2 కావాలి కాబట్టి ఫస్ట్ V2 కనుక్కుంటున్నాను నేను. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ ఉంది మనకి. ఫస్ట్ ఈక్వేషన్ ఏది? ఇదేగా. ఈ ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? దీన్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ ఏంటో ఇక్కడ రాస్తున్నాను. ఫ్రమ్ 1 అని చెప్పేసి ఫస్ట్ ఈక్వేషన్ ఏంటిదంటే M1U1 మైనస్ V1 ఈక్వల్ టు M2V2 మైనస్ U2. ఓకేనా? ఫస్ట్ ఈక్వేషన్ అంటే దీన్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎలా అంటే M1 అంటే V2 ప్లస్ ఇక్కడ V2 ఉంది, V2 ప్లస్లో ఈ మొత్తం రాయాలి. అంటే V2 ఈక్వల్ టు అని ఉంది కాబట్టి V2 ప్లస్లో ఈ మొత్తం రాయాలి. ఇక్కడ U1 మైనస్ V1 మామూలుగా రాసేస్తున్నా. ఇక్కడ M2 ఇంటూ V2 ప్లస్లో ఈ మొత్తం రాస్తున్నా. U1 మైనస్ U2 ప్లస్ V1 అని. U1 మైనస్ U2 ప్లస్ V1 మైనస్ U2 ఇక్కడ రాసేస్తున్నా U2. ఇప్పుడు మనం U1 మైనస్ V1 అలానే రాసేస్తున్నా. M2 ఇంటూ U1 మైనస్ U2 ప్లస్ V1 మైనస్ U2. ఇక మనం మైనస్ U2 మైనస్ 2U2 అంటే U1 ప్లస్ V1 ఇక్కడ రాసేసా, మైనస్ U2 మైనస్ U2 మైనస్ 2U2. ఓకేనా? అంటే మైనస్ ప్లస్ చేయాలి కాబట్టి మైనస్ 2U2 చేసాం. ఓకేనా? ఇప్పుడు M1తో లోపల ఉన్న వాటిని మల్టిప్లై చేస్తున్నాం. M1 ఇంటూ U1 M1U1 మైనస్ M1 ఇంటూ V1 M1V1 ఈక్వల్ టు M2తో లోపల ఉన్న వాటిని మల్టిప్లై చేస్తున్నాం. M2 ఇంటూ U1 M2U1 ప్లస్ M2 ఇంటూ V1 M2V1 మైనస్ M2 ఇంటూ 2U2 2M2U2
ఓకేనా. m2 ఇంటూ 2u2 2m2u2. ఓకేనా. ఇప్పుడు నేను vvలు uuలు ఒక చోట తెచ్చేస్తాను. ఓకేనా. అంటే vvలు అంటే ఏమేమి, uuలు అంటే ఏమేమి, ఇవన్నీ uuలు, ఇది u, ఇది u. అంటే ఈ మూడు ఒకే చోట ఉండాలి. అంటే నేను దీన్ని అటు పంపించేస్తున్నా, దీన్ని అటు పంపించేస్తున్నా. vvలో ఒక చోట ఉండాలి. అంటే v అంటే ఇదేగా, v అంటే దీన్ని అటు పంపించేస్తాను. ఇప్పుడు m1u1 ఇక్కడ ఏం చేసా, దీన్ని అటు పంపిస్తున్నా. u1లో ఒక చోట ఉండాలి కాబట్టి m2u1 ప్లస్ m2u1 అటు సైడ్ వెళ్తే మైనస్ m2u1 అయితే, ఇది కూడా యూలోనే ఉందిగా, దాన్ని అటు పంపించేస్తే మైనస్ 2m2u2 అటు సైడ్ వెళ్తే ప్లస్ 2m2u2 అయితే ఈక్వల్ టు దీన్ని అటు పంపించి vvలు ఒక చోట ఉండాలి కదా, కాబట్టి మైనస్ m1v1ని అటు పంపిస్తున్నా. అప్పుడు ప్లస్ m1v1 అయితే ఇక్కడ మిగిలింది m2v1 మిగిలింది. ఓకేనా. ఇది చూడాలి. ఇక్కడ v2 ప్లేస్లో మనకు వచ్చింది రాసేసా. అంటే ఇక్కడ v2 ఇక్కడ ఉంచేసి v1 అటు పంపించేసా. కాబట్టి నేను ఫస్ట్ ఈక్వేషన్ తీసుకొని v2 ప్లేస్లో ఇది రాసేసే వచ్చింది రాసా. -u2 -2 మిగిలింది మామూలుగా రాసేసాను నేను. ఇక్కడ m1తో లోపల ఉన్న వాటిని m2తో లోపల ఉన్న వాటిని మల్టిప్లై చేసిన తర్వాత uuలు vvలు ఒక చోట తెచ్చేసా. అంటే ఎట్లా, m1u1 ఇక్కడ తెచ్చేసా. ఇక్కడ ఇటు సైడ్ m1 uuలు 2 ఉన్నాయి కాబట్టి నేను దీన్ని అటు సైడ్ పంపించేస్తున్నా. అంటే m2u1 అటు సైడ్ పంపిస్తున్నా, -2m2u2ని అటు సైడ్ పంపిస్తున్నా. అప్పుడు ప్లస్ m2u2 అయితే, అప్పుడు vvలో చోట ఉండాలని చెప్పా కదా, -m1v1 అటు సైడ్ పంపిస్తున్నా. అప్పుడు m1v1 m2v1 అయితే ఇవేమైనా అనుకుంటారు. ఇవన్నీ అటు పంపించేసాం కదా మనం ముందే. ఓకేనా. ఇక్కడ మనం u1ని కామన్ తీద్దాం. u1 దీంట్లో u1ని కామన్ తీస్తే m1 మైనస్ m2 వచ్చింది ప్లస్ 2m2u2 మామూలుగా రాసేసారు. ఇక్కడ దీంట్లో v1ని కామన్ తీస్తున్నా. v1 ఇంటూ m1 ప్లస్ m2. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నా, v1 నేను ఏం కనుక్కోవాలనుకున్నా, v2 v1 ఈ రెండు కనుక్కుంటే 8 మార్క్స్ వస్తాయి అనుకున్నా. కాబట్టి ఇక్కడ మనకి v1 ఉంది. అంటే v1 ఇక్కడ ఉంచేసి మిగిలింది అటు పంపించేస్తున్నా. అంటే v1 ఇక్కడ ఉండి అది అటు సైడ్ వెళ్ళిపోతే u1 m1 మైనస్ m2 ప్లస్ 2m2u2 బై ఇంటూ అటు సైడ్ డివైడ్ అయ్యేది బై m1 ప్లస్ m2 ఈక్వల్ టు v1 ఇక్కడ ఉండిపోద్ది. ఇక్కడ మనకి v1 వాల్యూ వచ్చేసింది. ఓకేనా. v1 వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు v2 వాల్యూ కనుక్కుంటే మొత్తం సమ్ అయిపోద్ది. ఓకేనా. ఇప్పుడు మనం ఈ v1 వాల్యూ కనుక్కోవడానికి ఏం చేసాం, ఈ థర్డ్ ఈక్వేషన్లో v2ని ఇక్కడ ఉంచేసి v1 అటు పంపించేసాం. ఇప్పుడు v1 వచ్చేసింది. ఓకేనా. u కామన్ తీసా, v కామన్ తీసా. ఇక్కడ మనకి v కావాలి. v v1 కనుక్కుంటే 8 మార్క్స్ వస్తాయి కాబట్టి v కావాలి. v కావాలి కాబట్టి v ఉంది ఇక్కడ, కాబట్టి మిగిలింది అటు పంపించేసా. దీనికి ఇంటూ అటు వెళ్తే డివైడ్ అయిపోద్ది ఈక్వల్ టు v1 వాల్యూ వచ్చేసింది. ఓకేనా. ఇప్పుడు మనం v2 కనుక్కోవాలి. v2 కనుక్కోవాలంటే ఈ థర్డ్ ఈక్వేషన్ ముందు రాయాలి ఫస్ట్ మనం. ఫ్రమ్ థర్డ్ ఈక్వేషన్ ఏంటంటే u1 మైనస్ u2 ఈక్వల్ టు v2 మైనస్ v1. ఇప్పుడు ఇందాక దాంట్లో v2 ఇక్కడ ఉంచేసి v1 అటు పంపించేసావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఇప్పుడు ఏం చేయాలంటే v1 ఇక్కడ ఉంచేసి v2 అటు పంపించేసేయాలి. u1 మైనస్ u2 v2 అటు సైడ్ అయితే మైనస్ v2 అయితే -v2 ఈక్వల్ టు -v1. ఓకేనా. -v1. ఓకే. -v1.
v2 నాడు పంపించేసి మైనస్ v1 ఇటు రాసేసా ఇక్కడ. ఓకేనా, ఇది వచ్చి ఇప్పుడు మనం ఇందాకలాగే ఫ్రమ్ 1 ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోవాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటిదంటే m1 u1 మైనస్ v1 ఈక్వల్ టు m2 v2 మైనస్ u2. m1 రాసేసా, u1 రాసేసా, ఇక్కడ మైనస్ v1 అని ఉంది. ఇక్కడ ఈ మైనస్ v1 ప్లస్ ఇక్కడ మైనస్ v1, ఈ మైనస్ v1 ప్లస్లో ఈ మొత్తం రాసేసా. ఈ మొత్తం ఏంటిది ప్లస్ u1 మైనస్ u2 మైనస్ v2 ఈక్వల్ ఇక్కడ మైనస్ v1 ప్లస్లో ఏముందో అది రాసేసా. ప్లస్ u1 మైనస్ u2 మైనస్ v2 అదే రాసేసా ఇక్కడ నేను. ఇక్కడ మళ్ళీ మైనస్ ఏమైంది అనుకోకూడదు, ఇక్కడ మనకి మైనస్ v1 వాల్యూ ఈ మొత్తం, కాబట్టి మైనస్ v1 ప్లస్లో ఈ మొత్తం రాసేసా. ఓకేనా, ఇప్పుడు m2 v2 మైనస్ u2 రాసేస్తాం. ఓకేనా, ఇప్పుడు m1తో లోపల ఉన్న వాటిని ఇప్పుడు మనం m1 ఇంటూ u1 ప్లస్ u2 2u1 మైనస్ u2 మైనస్ v2 ఈక్వల్ టు m2 ఇంటూ v2 మైనస్ u2 రాసేసారు. ఇప్పుడు మనం m1తో లోపల ఉన్న వాటిని మల్టిప్లై చేయాలి, m2తో లోపల ఉన్న వాటిని మల్టిప్లై చేయాలి. 2 m1 u1 మైనస్ m1 u2 మైనస్ m1 v2 ఈక్వల్ టు m2తో లోపల ఉన్న వాటిని మల్టిప్లై చేయాలి. m2 v2 మైనస్ m2 u2. ఓకేనా, ఇప్పుడు యూలు వివిలో ఒక చోట తెచ్చేసుకోవాలి. ఫస్ట్ యూలు ఏమేమి ఉన్నాయో చూడాలి. ఇదొక యు, ఇదొక యు, ఇదొక యు. కాబట్టి మనం దీన్ని అటు సైడ్ పంపించేస్తున్నాం మైనస్ m2 u2ని. ఇవి మామూలుగా రాసేసి 2m1 u1 మైనస్ m1 u2 ఇవి మామూలుగా రాసేసి ఈ m2 u2ని అటు పంపిస్తున్నాం. ఓకేనా, అప్పుడు మైనస్ m2 u2 అటు వెళ్తే ప్లస్ m2 u2 అయితే ఈక్వల్ టు ఇక్కడ v1లో ఒక చోట ఉండాలి. ఇది v1 ఇది v1 అంటే ఇది మైనస్ m1 v2ని అటు సైడ్ పంపిస్తున్నాం. m2 v2 అప్పుడు ప్లస్ m1 v2 వచ్చేది. ఇది మైనస్ m1 v2 అటు వెళ్తే ప్లస్ m1 v2. అంటే ఇక్కడ ఏం చేయాలి, u1లో ఒక చోట ఉండాలి, యూలో ఒక చోట ఉండాలి, వివిలో ఒక చోట ఉండాలి. కాబట్టి నేను 2m1 u1 ఇక్కడ రాసేసా, m1 u2 ఇక్కడ రాసేసా. కాబట్టి ఇంకో చోట m2 u2 ఇక్కడ ఉంది, దాన్ని అటు సైడ్ పంపించేస్తున్నా. అప్పుడు 3 ఒకే చోట ఉంటాయి. ఇప్పుడు m1 v2 m2 u2 ఇదేమో ఈజ్ ఈక్వల్ టు అవతల ఉంది, ఇదేమో ఈజ్ ఈక్వల్ టు ఇటు సైడ్ ఉంది. కాబట్టి రెండు ఒకే చోట తేవాలి, కాబట్టి దీన్ని అటు సైడ్ పంపిస్తున్నా. m2 u2 ప్లస్ m1 v2 ఓకేనా, ఏం లేదు, దీన్ని అటు పంపించే, దీన్ని ఇటు పంపించే, దీన్ని అటు పంపించే, దీన్ని ఇటు పంపించే. ఓకేనా, 2m1 u1 ఇక్కడ నేను దీంట్లో u2ని కామన్ తీస్తున్నా. u2 ప్లస్ u2ని కామన్ తీస్తే ఇక్కడ మైనస్ m1 m2 మిగిలిద్ది, మైనస్ m1 ప్లస్ m2 మిగిలిద్ది. u2ని కామన్ తీస్తున్నా, ప్లస్ u2 మైనస్ m1 మిగిలిద్ది, m2 మిగిలిద్ది ఈక్వల్ టు దీంట్లో v2ని కామన్ తీస్తున్నా. v2 ఇంటూ m2 ప్లస్ m1. ఓకేనా, మనకి ఇక్కడ v2 కావాలి. v2 కావాలి కాబట్టి ఈ v2ని ఇక్కడ ఉంచేసి దీన్ని ఇక్కడ పంపించేస్తున్నా. అప్పుడు 2m1 u1 ప్లస్ u2 ఇంటూ ఇక్కడ మైనస్ ముందు ఉండకూడదు కాబట్టి రెండు రివర్స్లో ప్లేసెస్ చేంజ్ చేస్తున్నా అంతే. m2 మైనస్ m1 ప్లేసులు చేంజ్ చేస్తున్నా, అంటే m2ని ఇక్కడ పెడుతున్నా, ఈ మైనస్ m1 ఇక్కడ పెట్టా అంతే. m2 మైనస్ m1. ఓకేనా, v2 ఇది అటు సైడ్ వెళ్తే డివైడ్ అవుతుంది బై m2 ప్లస్ m1 అటు సైడ్ వెళ్తే ఇక్కడ m2 ప్లస్ m1 పలకడానికి బాగాలేదు కాబట్టి మనం m1 ప్లస్ m2 అని రాసుకుంటున్నాం. ఎలా రాసినా ఒకటే, సేమ్ అంతే. మైనస్ m1 ప్లస్ m2 అన్న m2 మైనస్ m1 అన్న ఒకటే.
ఇటు m2 ప్లస్ m1 అన్న m1 ప్లస్ m2 అన్న ఒకటే. ఓకేనా? ఇది మనకి V2 వాల్యూ వచ్చేసింది. ఇక్కడ వరకు రాస్తే 8 మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఫస్ట్ ఇది ఇచ్చేస్తారు. తర్వాత మొమెంటం బిఫోర్ కొలిజన్, మొమెంటం ఆఫ్టర్ కొలిజన్. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ మామూలుగా గీసేసుకోవాలి. ఇప్పుడు మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మ్యాటర్ రాయాలి. మ్యాటర్ రాసిన తర్వాత లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం రాయాలి. బిఫోర్ కొలిజన్, ఆఫ్టర్